ఈరోజు ఈద్గా మిర్యాలంలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈదుల్ ఫితర్ గురించి. శుక్రవారం లేదా శనివారం పండుగ కావచ్చు. ఈరోజు మా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ శ్రీ అజ్మతుల్లా గారు, మరి వక్ఫ్ బోర్డ్ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు, జిహెచ్ఎంసి అధికారులు, మరి వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు, మా పార్టీ కార్యకర్తలు, మరి మా మాజీ కార్పొరేటర్ ఖాదర్ గారు, ఇక్కడ అందరూ మేము ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఏ విధంగా ఈద్గా మిర్యాలంలో వర్క్స్ నడుస్తున్నాయి దానికి చూడడం జరిగింది. అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ తరఫు నుంచి మొత్తం షామియానులు కానివ్వండి, మరి లోపల ఏమేం వర్క్స్ ఉన్నాయి, 20 లక్షల వ్యయంతో మా చైర్మన్ గారు ఇప్పుడే చెప్పారు. 20 లక్షల వ్యయంతో వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో ఈ వర్క్స్ నడుస్తుంది. అదేవిధంగా జిహెచ్ఎంసి తరఫు నుండి మన ఈద్గా కమాన్ దగ్గర ఒక సిసి రోడ్ వేయడం జరిగింది. అదేవిధంగా గ్రౌండ్లో చిప్స్ వగైరా, జంగల్ కటింగ్, 22 లక్షల వ్యయంతో పెయింటింగ్, ఇవన్నీ వర్క్స్ చేయడం జరిగింది. అదేవిధంగా కనీసం మా ఈద్గా మిర్యాలంలో లక్షల పైగా ఇక్కడ నమాజ్ చదవడానికి మన హైదరాబాద్ సిటీ నుంచి అందరు మిర్యాలం మీదకి వస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని నమాజ్కి ఈద్ నమాజ్ చదవడానికి వచ్చే వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ పనులన్నీ మేము మా పార్టీ అధ్యక్షులు శ్రీ అసదుద్దీన్ ఓవైసీ గారి ఆదేశాల మేరకు ఇవి మొత్తం వర్క్స్ ఇమీడియట్గా చేయడం జరిగింది. అదేవిధంగా మన వాటర్ వర్క్స్ తరఫు నుంచి ఇక్కడ వచ్చేటువంటి వాళ్లకు వాటర్ కానివ్వండి, మరి వాళ్ళకు వజుకి వాటర్ కానివ్వండి, ఇవన్నీ వాటర్ వర్క్స్ తరఫు నుంచి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. నేను ఇక్కడ ఈద్గా నమాజు 10 గంటలకు మన ఈద్గా మిర్యాలం ఉంటుంది. ప్రజలతో పోలీస్ అధికారులకు, ట్రాఫిక్ అధికారులు సహకరించి వాళ్ళు ఎక్కడ పార్కింగ్ పెడతారో అక్కడనే మనం బండ్లు నిలబెట్టి లోపలికి రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. మరి మా తరఫు నుండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు ఈదుల్ ఫితర్ అంటే రంజాన్ ఈద్ పురస్కరించుకొని వక్ఫ్ బోర్డ్ మరియు స్థానిక శాసనసభ్యులు ముబీన్ గారి ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ ఈద్గా పురాతన ఈద్గా మిర్యాలం ట్యాంక్ ఈద్గాలో ఈరోజు రివ్యూ మీటింగ్ జరిగింది. నేను లోకల్ ఎమ్మెల్యే, కార్పొరేటర్స్ మరియు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్తో ఈద్గా మిర్యాలంకి విజిట్ చేసి అరేంజ్మెంట్స్ ఇన్ డీటెయిల్గా అరేంజ్మెంట్స్ రివ్యూ చేయడం జరిగింది. ఫ్రైడే లేదా సాటర్డే బహుశా ఈద్ ఉండొచ్చు. ఈ ఈద్గాకి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ ఈరోజు పరిశీలించిన తర్వాత ఒక చాలా సాటిస్ఫాక్టరీగా ఉంది. గత సంవత్సరం కంటే ఈరోజు చాలా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని నాట్ ఈవెన్ హైదరాబాద్ రాష్ట్రం అంతా ఉన్నటువంటి ఈద్గాలకు పూర్తి అరేంజ్మెంట్స్ వక్ఫ్ బోర్డు ప్రభుత్వం తరఫున ఈరోజు చేయడం జరుగుతుంది. ఒకటి ఈరోజు ఇలా ఈ పురాతన ఈద్గా మిర్యాలంలో చాలా మంది ఒక ట్రెడిషనల్గా ఈరోజు ఈ ఈద్గాకు రావడం జరుగుతుంది. కాబట్టి వేలాది మంది వారికి అన్ని సౌకర్యాలతో కూడిన ఏర్పాట్లు ఈరోజు వక్ఫ్ బోర్డు తరఫుకి వెళ్ళి, అదేవిధంగా స్థానికంగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చక్కగా ఈరోజు పనులు జరుగుతున్నాయి. అదే మనం రివ్యూ చేసి కావాల్సినటువంటి ఇంకా బెటర్ ఫెసిలిటీస్ ఎలా మనం ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా, ఎలాంటి మన వాతావరణం చూసి వర్షం వస్తే వాళ్ళకు ఏర్పాటు చేసినటువంటి వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, హెల్త్ ఫెసిలిటీస్ కానివ్వండి, కార్పెట్స్ కానివ్వండి, ఇవి డీటెయిల్గా రివ్యూ చేసి వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం వక్ఫ్ బోర్డు ద్వారా, స్థానిక ఎమ్మెల్యే ద్వారా ఇవ్వడం జరిగింది.